అయితే మీరు సంఘ కాపరి బాధ్యత సంఘంలో ఉన్న విశ్వాసులను బోధకులుగా చేయాలి అనే మాట చాలామంది చెప్తూ ఉంటారు. అయితే మరి అనేకులు బోధకులు కాకుడి అని యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో మరి వచనం చెప్తా ఉంది. అనేకులు మరి మీరు బోధకులు కాకుడి అనే విషయం చెప్పబడింది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎస్ బ్రదర్, అంటే మనం తరచుగా వింటూ ఉంటాము. అవునండి. దానికి ఇప్పుడు యాకోబు పత్రిక నుంచి మీరు చదివినటువంటి ఆ హెచ్చరికకి కాన్ఫ్లిక్ట్ ఏం లేదు బేసికలీ. ఓకే, ఫస్ట్లీ మనం క్లారిఫై చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అందరినీ బోధకులుగా తయారు చేయలేము మనము. ఎందుకంటే బోధించేటటువంటి వరం అనేది ప్రత్యేకంగా కొంతమందికి మాత్రమే ఇవ్వబడినటువంటి వరం. అదొకటే సంఘంలో పరిచర్య కాదు, అంటే చాలా రకాల పరిచర్యలు సంఘంలో ఉన్నాయి. అందులో బోధించడం అనేది ఒక పరిచర్య. ఆ వరం ఇవ్వబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం, వాళ్ళని బోధకులుగా నిలబెట్టడం అనేది ఇప్పుడున్నటువంటి బోధకుల బాధ్యతే ఖచ్చితంగా. అయితే అనేకులు బోధకులు కాకుడి అన్నది నిషేధంగా చెప్పబడినటువంటి మాట కాదు, హెచ్చరికగా చెప్పబడినటువంటి మాట. అంటే ఒకవేళ మీరు బోధకులు అవుతే ఎలాంటి స్టాండర్డ్స్ని బట్టి మీరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు, మీరు బోధించినటువంటి మీ మాటలని బట్టి మీరు ఎలా లెక్కప్ప చెప్పాల్సినటువంటి వారిగా ఉన్నారు అన్నటువంటి విషయాలు వాళ్ళు అర్థం చేసుకోవడానికి హెచ్చరికగా చెప్పినటువంటి మాటే తప్ప అది అంటే నిషేధంగా ఎవరు బోధకులు అవ్వకూడదు ఇంకా అని ఆ ఉద్దేశంతో చెప్పబడినటువంటి మాట కాదు. అంటే అది ఎంత గంభీరమైనటువంటి బాధ్యత, అది తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఎలాంటి జీవితాన్ని ఎలాంటి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆ పరిచర్యలో కొనసాగాలి అన్నటువంటి విషయం తెలియజేయడం కోసం మాత్రమే చెప్పినటువంటి మాట. ఒకవేళ వచనం చదివినట్టయితే, నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని అన్నాడు. భయపెట్టినట్టుగా బోధకులు కావద్దు అని చెప్తున్నట్టుగా అనుకోవచ్చా? బోధకులు కాకుండా భయపడట్లేదు. ఒకవేళ బోధకులు అవుతే గనక ఎలాంటి దైవ భయం కలిగి ఆ పనిని కొనసాగించాలో నొక్కి చెప్పడం కోసం చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే బోధకులు అవ్వడం అనేది చాలా మందికి న్యాచురల్ గా ఇష్టం ఉండేటటువంటి విషయం. అంటే ఇంకొకరికి చెప్పడం అనేది మనకి చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం కదా. నేను చెప్తుంటే నలుగురు వింటున్నారు అని అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఎవ్రీబడి డిజైర్స్. అంటే నా మాటలు విని దాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఉండాలని అందరూ కోరుకుంటారేమో. నా అధికారం కింద, నా చెప్పు చేతుల కింద నా మాటలు వింటూ నన్ను ఫాలో అవుతూ కొంతమంది ఉండాలని అందరికీ డిజైర్ ఉండొచ్చు, కానీ ఇది అలాంటి పిలుపు కాదు అని చెప్తా ఉన్నాడు. ఓకే, నువ్వు ఏదైతే బోధిస్తున్నావో దానికి నిన్ను ఫస్ట్ లోబర్చుకోకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ తర్వాత నువ్వు బోధించినటువంటి వాళ్ళ విషయంలో, అంటే ఇట్స్ నాట్ సింప్లీ అబౌట్ టీచింగ్. నువ్వు కేవలం బోధించి నీ ఇష్టానుసరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగేటటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి పిలుపు కాదు ఇది. కాబట్టి దేనికి నువ్వు పిలువబడ్డావో దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని దానికి కమిట్ అవ్వమని చెప్తా ఉన్నాడు. అంతే బ్రదర్.